మైలార్దేవపల్లి ముథూట్ ఫైనాన్స్ల చోరీకి ప్రయత్నించిన దొంగల ముఠా కోసం పోలీసులు భారీ ఆపరేషన్ మొదలుపెట్టారు. నిందితులు వాడిన వాహనాన్ని ఉప్పర్పల్లిలోని హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్లో గుర్తించారు. నిందితులు కూడా అందులోనే ఉన్నారన్న అనుమానంతో భవనాన్ని పోలీసులు ముట్టడించారు. దాదాపు 300 మంది పోలీసులు భవనాన్ని చుట్టుముట్టారు. దీంతో ఆ ఏరియాలో టెన్షన్ పరిస్థితి కనిపిస్తోంది. అపార్ట్మెంట్లో దాదాపు 450 ప్లాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. మూడు 300 మంది పోలీసులతో పాటు దాదాపు 80 మంది ఆక్టోపస్ బలగాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. కొద్దిసేపటి క్రితమే దొంగల కోసం సర్చింగ్ మొదలుపెట్టినట్లు సమాచారం అందుతోంది. ఆక్టోపస్ బలగాల సాయంతో గడప గడపను చెక్ చేస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిలియా, క్రైమ్ డీసీపీ జానకి షర్మిల సెర్చ్ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు. డీటెయిల్స్ సంపత్ చెప్తాడు. సంపత్, అపార్ట్మెంట్ దగ్గర ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి? సర్చింగ్ ఎలా జరుగుతోంది? ముతూట్ ఫైనాన్స్ దోపిడీకి యత్నించి పరారైన దొంగల వేట కొనసాగుతూనే ఉంది. దాదాపు 4 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే. మన లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటుగా ఎస్ఓటీ పోలీసులు అట్లాగే ఆక్టోపస్ సంబంధించిన ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. 4 గంటన్నర నుంచి స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది ఆక్టోపస్. ఎందుకంటే ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్స్లో ఎవరైనా దోపిడీ దొంగలు కావచ్చు, లేదంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రంగంలోకి వచ్చినా, అట్లాగే నివాస ప్రాంతాలకు ఎంటర్ అయినప్పుడు కానీ ఇతరులకు ఇబ్బంది జరగకుండా చాలా పకడ్బందీగా ప్లానింగ్తో ఆపరేషన్ చేయడంలో ఆక్టోపస్ దిట్టగా ఉంటుంది. దీంతోనే ఆక్టోపస్ను రంగంలోకి దింపారు. 80 మంది ఫోర్స్తో ఆక్టోపస్ బలగాలు జల్లెడపడుతున్నాయి. మొత్తం 6 బ్లాకులున్న ఈ హ్యాపీ హోమ్స్లో ఎఫ్ బ్లాక్లోకి టవేరా వెహికల్ వెళ్ళింది. అక్కడే వెహికల్ పార్క్ చేసిన తర్వాత వాళ్ళు అదే అపార్ట్మెంట్లోకి వెళ్ళుంటారనేది పోలీసులకు సమాచారం ఉంది. అట్లాగే వీళ్ళు ఇదే ఏరియాలో నివాసం కూడా ఉంటున్నటువంటి ఒక సమాచారం పోలీసుల దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇందులో ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి నివాసం ఉంటున్న వాళ్ళ దాంట్లో కూడా దాదాపు 60 నుంచి 70% వరకు అవుటర్స్, అట్లాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే ఎక్కువగా నివాసం ఉంటున్నట్టుగా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. సాయంత్రం ఎప్పుడైతే 6 గంటల సమయంలో టవేరా వెహికల్ ఇటువైపుగా వచ్చింది, అట్లాగే ఇక్కడ పార్క్ చేశారనే విషయం తెలిసిన తర్వాత పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ లోకల్ పోలీసులు నార్సింగి, రాజేంద్ర నగర్ పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. తర్వాత వాళ్ళు ఇక్కడికే వచ్చారు. ఇక్కడే ఈ అపార్ట్మెంట్లోనే ఉన్నారన్నటువంటి విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత స్థానిక పోలీసులు, రేంజ్ డీసీపీ అట్లాగే మిగతా సంబంధించిన ఫోర్సెస్ను సుమారు 280 మంది లా అండ్ ఆర్డర్ పోలీసుల ఫోర్స్ను ఇక్కడ మొబిలైజ్ చేశారు. ఫోర్స్ను మొత్తం కూడా ఈ ఏరియాలో మొబిలైజ్ చేశారు. ఎందుకంటే ABCDEF దాదాపు 6 బ్లాకుల్లో, ఈ 6వ బ్లాక్లో ఎఫ్ బ్లాక్లో వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ బ్లాక్లో ముందు మొత్తం పోలీసు బలగాలు లోపలికి వెళ్ళాయి. అక్కడ వాళ్ళు ఎక్కడున్నారు, అట్లాగే వాళ్ళతో పాటుగా ఏమైనా మారదాలనేటువంటి విషయాన్ని పసిగడుతున్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి బ్యాంకు రాబరీల విషయానికి వస్తే సిమీ ఉగ్రవాదులకు సంబంధించి, ఎందుకంటే ఎప్పుడైతే మన జానకీపురం ఎన్కౌంటర్ జరిగిందో, జానకీపురం ఎన్కౌంటర్లో పట్టుబడి పోలీసుల చేతిలో మృత్యువాత పడ్డ ఉగ్రవాదులకు సంబంధించి సిమీ ఉగ్రవాదులు గతంలో కూడా రాబరీలు చేశారు. బ్యాంకు రాబరీలనే ఎంచుకున్నారు వాళ్ళు. చొప్పదండిలో ఉన్నటువంటి బ్యాంకు రాబరీ కావచ్చు, అట్లాగే ఇబ్రహీంపేటలో జరిగినటువంటి గ్రామీణ వికాస్ బ్యాంకు అటెంప్ట్ విషయంలో కావచ్చు, ప్రతి అంశంలో కూడా వాళ్ళు దాదాపు ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్, లేదంటే ఇంటర్ స్టేట్ సంబంధించినటువంటి గ్యాంగులు. ఎందుకంటే లాస్ట్ టైం ఉన్నటువంటి రాబరీలో ముతూట్ ఫైనాన్స్ సంబంధించిన రాబరీ జరిగింది. దాదాపు 6 నెలల నుంచి సంవత్సరం అవుతోంది ఇప్పటికీ దోపిడీ జరిగి. ఆ దోపిడీ జరిగినటువంటి
ఆరు నెలల నుంచి దాదాపు సంవత్సర కాలం లోపల కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్లో కూడా ఇంటర్ స్టేట్ గ్యాంగ్ వాహనాలను మారుస్తూ చేజిన్ నెంబర్లను మారుస్తూ రాష్ట్రాలను దాటేటప్పుడు కూడా సీసీ కెమెరాలను దృష్టిలో పెట్టుకొని పక్కా రెక్కీ వేసి ఒక రూట్ మ్యాప్ రూపంలో వెళ్ళారు. సో వాళ్ళు ఇంటర్ స్టేట్ గ్యాంగ్ సంబంధించిన సభ్యులైనా ఉండాలి, అట్లాగే యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో ఉన్నటువంటి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులను ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ముందుగానే పోలీసులు కొంచెం అప్రమత్తమయ్యారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటుగా ఆక్టోపస్ బలగాలను రషప్ చేసి కొంత జల్లెడ పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి జనావాసాలకు ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా, అట్లాగే సేమ్ టైంలో ఒకవేళ వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉన్నా, ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఉన్నా కానీ వాళ్ళని హ్యాండిల్ చేయడంతో పాటుగా వాళ్ళని ఒకవేళ రివర్స్ గేర్ వేసినా వాళ్ళు అడ్డుకొని వాళ్ళను కంట్రోల్ చేసేందుకు వీలుగా ఉండేందుకు స్పెషల్ ఫోర్సెస్ని రంగంలోకి దింపారు. ఆక్టోపస్ బలగాలు దాదాపు 60 మంది ఫోర్స్ వరకు అపార్ట్మెంట్లోకి వెళ్ళాయి, 20 మంది ఫోర్స్ వరకు సరౌండింగ్స్లో ఉన్నారు. అట్లాగే 280 మంది పోలీసులు ఇక్కడ కానిస్టేబుల్ ర్యాంక్ నుంచి మొదలుకొని ఎస్ఐలు, అట్లాగే సిఐలు, అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, డీసీపీ ర్యాంక్ అధికారులతో పాటుగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ షాండిలా డైరెక్ట్గా దీన్ని మానిటర్ చేస్తున్నారు. దాంతోపాటుగా ఆక్టోపస్ చీఫ్ శ్రీనివాస్ రెడ్డి కూడా ఇక్కడే ఉండి మొత్తం కూడా బలగాలని రౌండప్ చేయించారు. చూడాలి, అంటే దాదాపు 4 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది, కానీ ఇప్పటివరకు డెవలప్మెంట్ ఏమీ లేనట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే వెహికల్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ చేసిన నెంబర్ను బేస్ చేసుకొని కొంత డేటాబేస్ను కలెక్ట్ చేశారు. ఆ వెహికల్ ఎవరి పేరు పైన ఉంది, ఆ చేసిన నెంబర్ సంబంధించిన డాటాను తీశారు. ఎందుకంటే ప్రతిసారి కూడా వాహనాలు ఈ నిందితులకు సంబంధించిన దాంట్లో దోపిడీ, దొంగతనాలు కావచ్చు, మిగతా ఇష్యూస్లో వాహనాలు పట్టుబడుతున్నాయి. వాహనాలు పట్టుబడిన తర్వాత దానికి సంబంధించిన చేజిన్ నెంబర్లను, ఇంజన్లను మారుస్తూ వస్తున్నారు. మార్చినటువంటి క్రమంలోనే ఆ ఇన్సిడెంట్లో దాదాపు చేజిన్ నెంబర్ను మార్చిన తర్వాత ఒకవేళ చేజిన్ నెంబర్ నిజంగానే కరెక్ట్గా ఉంటేనేమో ఆ వెహికల్ సంబంధించిన డేటాబేస్ పక్కాగా వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఆ వెహికల్స్లో కూడా తప్పుడు చేజిన్ నెంబర్ని కానీ లేదంటే ఇంజన్స్ చేంజ్ చేసి ఉంటే సమాచారం కూడా కొంత తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే వెహికల్ని బేస్ చేసుకుని, వెహికల్ చేజిన్ నెంబర్ను బేస్ చేసుకొని డేటాబేస్ని కలెక్ట్ చేశారు. ఐడి ప్రూఫ్స్ని, ఐడి కార్డ్స్ని, అట్లాగే వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ని, వాళ్ళకి సంబంధించిన డేటాను మొత్తం కలెక్ట్ చేశారు. దాంతో పాటుగా మధ్యాహ్నం టైంలో జరిగినటువంటి మైలారదేవరపల్లి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ ఫోటోలను కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ కంపేర్ చేసి చూసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఎవరైనా నిందితులకు సంబంధించిన జాబితా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అనుమానితుల సస్పీషియస్ డేటా మొత్తం కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ ఫోటోలను వాటితో కంపేర్ చేసి చూసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా గతంలో ఎప్పుడూ కూడా, అంటే ఎక్కువగా ఇలాంటి దోపిడీలు కానీ, అంతర్రాష్ట్ర ముఠాలు ఇంటర్నెట్ కానీ, ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ వచ్చినప్పుడు ఎక్కువగా దోపిడీలు చేసిన తర్వాత పరారు కావడం, లేదంటే రాష్ట్రం దాటి వెళ్ళిపోవడం, వేరే దగ్గర మకాం పెట్టడం, పోలీసులను అటెన్షన్ డైవర్ట్ చేయడం, సీసీ కెమెరాలకు చిక్కకుండా వాహనాలను మారుస్తూ వేరే దగ్గరికి పరారినటువంటి ఇన్సిడెంట్లు ఉంటాయి. వాళ్ళ కోసం పోలీసు బలగాలు చేసేటువంటి ఇన్సిడెంట్లు ఉంటాయి. కానీ బహుశా హైదరాబాద్ సిటీలో గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి అపార్ట్మెంట్లలో నిందితులు, అందులోనూ మారణాయుధాలతో ఉన్నటువంటి నిందితులు తలదాచుకున్నప్పుడు రెస్క్యూ ఆపరేషన్ చేసినటువంటి ఘటనలు గతంలో లేవు. కేవలం ఏవైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు సంబంధించిన సమాచారం వచ్చినప్పుడు ముందస్తుగా సమాచారం తెలుసుకొని వాళ్ళని రెక్కి వేసి చాలా చాకచక్యంగా డైరెక్ట్గా అటాక్ చేసి పట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇట్లా దోపిడీ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు రౌండప్ చేసినటువంటి ఘటనలు ఎప్పుడు కూడా లేవు. కాబట్టి ఈ ఇన్సిడెంట్ కొంచెం సెన్సిటివ్గా పోలీసులు తీసుకుంటున్నారు. ఎందుకంటే లోపల ఉన్నది దోపిడీ దొంగల, అంతర్రాష్ట్ర ముఠా దొంగల, లేదంటే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినటువంటి వ్యక్తుల, లేదంటే ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో లింకులు ఉన్నటువంటి వ్యక్తుల, లేదంటే వేరే ఏదైనా వ్యాపకాలతో దోపిడీలు చేస్తూ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ కొనసాగిస్తున్నారా, కొన్ని ఏళ్ళుగా ఇక్కడ ఏమైనా బస్ చేస్తున్నారా, అట్లాగే వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఇలాంటి చాలా అనుమానాలు ఉన్నాయి. పోలీసులకు కూడా ఇట్లాంటి అనుమానాలు ఉన్నాయి. వాటి అన్నింటిలో కొంత సమాచారం పోలీసులకు అందినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మొత్తానికి వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉన్నాయి, అట్లాగే ఇందులో నివాసం ఉండి ఉంటారన్నటువంటి సమాచారం ఉంది. కాబట్టి కొంత దాన్ని పక్కాగా దాన్ని కొంచెం ఛాలెంజ్గా తీసుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళను 2 నుంచి 3 గంటల్లో పట్టుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే దాన్ని చేస్తూ ఉన్నారు. సంపత్, ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులను కూడా ఎవరిని కూడా ఇబ్బంది కలిగించకుండా, ఎందుకంటే 6 బ్లాకుల్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి 6 బ్లాకుల్లో అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా
వాళ్ళంతా కూడా లోపలే ఉండాలనేది పోలీసులు సూచించారు. ఎవరిని కూడా బయటికి రానివ్వలేదు. ఎందుకంటే వాళ్ళ యాక్టివిటీస్కి ఇబ్బంది జరగకుండా బయటికి వెళ్ళాలని కానీ లేదంటే ఖాళీ చేయించే ప్రయత్నం పోలీసు చేయలేదు. వాళ్ళు లోపల ఉండగానే ఈ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేయాలనేది పోలీసులు నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎఫ్ బ్లాక్లో ఉన్నటువంటి మొత్తం రెస్క్యూ ఆపరేషన్స్ని కంటిన్యూగా చేస్తున్నారు. ఎఫ్ బ్లాక్లోనే వాళ్ళు ఉండి ఉంటారు. దాదాపు 2 గంటల తర్వాత ఈ రెస్క్యూ ఆపరేషన్లో డెవలప్మెంట్ ఉంటుందనేది పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు మందుగుండి సామాగ్రి కానీ లేదంటే ఏదైనా మారణాయుధాలు కలిగి ఉంటే వాళ్ళను అడ్డుకునేందుకు అట్లాగే వాళ్ళని కట్టడి చేసేందుకు పకడ్బందీతో ఆక్టోపస్ బలగాలు పక్క రంగం సిద్ధం చేసుకున్నాయి. కాబట్టి 80 మంది ఫోర్స్ని ఫ్రంట్ లైన్లో పెట్టారు. తర్వాత వరుసలో ఈ స్పెషల్ పోలీసులు అట్లాగే ఈ స్పెషల్ ఎస్ఓటీ పోలీసులతో పాటుగా లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్నారు. వాళ్ళను సుమారు మరికొద్దిసేపట్లో అంటే 2 గంటల పాటు ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి 2 గంటల సమయంలోనే వాళ్ళను పట్టుకునే అవకాశం ఉందనేది పోలీసులు చెప్తున్నారు. ఇక వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ డేటాబేస్ ఏంటి, వాళ్ళ ముత్తూట్ ఫైనాన్స్లో దోపిడీ చేయడమే వాళ్ళ టార్గెటా లేదంటే దానికి ముందు ఏమైనా క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నాయా, పోలీసుల దగ్గర డేటాబేస్ను బేస్ చేసుకునే కొంత సీరియస్గా తీసుకున్నారా, లేదంటే వీళ్ళని పట్టుకోవడంతో పాటుగా చిన్న పామైన పెద్ద కర్రతో కొట్టాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఒకవేళ మారణాయుధాలతో ఉన్నారు. కాబట్టి హెవీ పోలీస్ క్రౌడ్ మొబిలైజ్ చేసి కొంత ప్యానిక్ వాతావరణం అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి ఇబ్బంది జరగకుండా వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా వాళ్ళని పట్టుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారో చూడాలి. ఇప్పటివరకు అయితే పోలీసులు అఫీషియల్గా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లోపల నుంచి చూడడం లేదు. ఎందుకంటే మీడియా కూడా లోపలికి వెళ్ళినా లేదంటే కామన్ పబ్లిక్ ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పబ్లిక్ కూడా ఇటువైపుగా ఏం జరుగుతుందనే విషయం పైన చూడడానికి కాలనీ వాసులంతా కూడా ఇటువైపు వస్తున్నారు. కాబట్టి ఎక్కడా కూడా సీన్ ఆఫ్ అఫెన్స్లో లోపల పోలీసుల వాళ్ళు చేసినటువంటి యాక్షన్ ప్లాన్లో ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళ సెర్చ్ ఆపరేషన్స్లో ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా కట్టడి చేశారు. గేటు బయటనే అందరినీ కంట్రోల్ చేసి లోపల వరకు పోలీసులు ఆ ప్లేసెస్ని మొత్తం 6 బ్లాకుల్ని ఏ నుంచి ఎఫ్ వరకు ఉన్నటువంటి హ్యాపీ హోమ్స్ బ్లాక్స్ మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని సెర్చింగ్స్ కంటిన్యూ చేస్తున్నారు. ఓవర్ టు యు. మైలార్దేవుపల్లి ముథూట్ ఫైనాన్స్ల చోరీకి ప్రయత్నించిన దొంగల ముఠా కోసం పోలీసులు భారీ ఆపరేషన్ మొదలుపెట్టారు. నిందితులు వాడిన వాహనాన్ని ఉప్పర్పల్లిలోని హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్ల గుర్తించారు. నిందితులు కూడా అందులోనే ఉన్నారన్న అనుమానంతో భవనాన్ని పోలీసులు ముట్టడించారు. దాదాపు 300 మంది పోలీసులు భవనాన్ని చుట్టుముట్టారు. దీంతో ఆ ఏరియాల టెన్షన్ పరిస్థితి కనిపిస్తోంది. అపార్ట్మెంట్ల దాదాపు 450 ప్లాట్లున్నట్లు తెలుస్తుంది. 300 మంది పోలీసులతో పాటు దాదాపు 80 మంది ఆక్టోపస్ బలగాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. కొద్దిసేపటి క్రితమే దొంగల కోసం సెర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు సమాచారం అందుతోంది. ఆక్టోపస్ బలగాల సాయంతో గడప గడపను చెక్ చేస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండేలియా, క్రైమ్ డీసీపీ జానకి షర్మిల సెర్చ్ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు. మైలార్దేవుపల్లి ముథూట్ ఫైనాన్స్ల చోరీకి ప్రయత్నించిన దొంగల ముఠా కోసం పోలీసులు భారీ ఆపరేషన్ని మొదలుపెట్టారు. నిందితులు వాడిన వాహనాన్ని ఉప్పర్పల్లిలోని హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్స్లో గుర్తించారు. నిందితులు కూడా అందులోనే ఉన్నారన్న అనుమానంతో భవనాన్ని పోలీసులు ముట్టడించారు. దాదాపు 300 మంది పోలీసులు భవనాన్ని చుట్టుముట్టారు. దీంతో ఆ ఏరియాల టెన్షన్ పరిస్థితి కనిపిస్తోంది. అపార్ట్మెంట్ల దాదాపు 450 ప్లాట్లున్నట్లు తెలుస్తుంది. మూడు 300 మంది పోలీసులతో పాటు దాదాపు 80 మంది ఆక్టోపస్ బలగాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. కొద్దిసేపటి క్రితమే దొంగల కోసం సెర్చింగ్ మొదలుపెట్టినట్లు సమాచారం అందుతోంది. ఆక్టోపస్ బలగాల సాయంతో గడప గడపను చెక్ చేస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండేలియా, క్రైమ్ డీసీపీ జానకి షర్మిల సెర్చ్ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, చాలాసేపటి నుంచి నిందితుల ఫొటోస్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అపార్ట్మెంట్లో నివసించే వారి నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందిందా? ఇప్పటి వరకు అపార్ట్మెంట్ వాసులకు ఎక్కడా కూడా కమ్యూనికేట్ చేయలేదు పోలీసులు. ఎందుకంటే వాళ్ళను బయటికి
రావద్దన్నటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చారు. దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండానే సేమ్ టైంలో రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. దాదాపు 4 గంటలుగా మా హ్యాపీ హోమ్స్లో రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతూ ఉంది. ఎందుకంటే లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అపార్ట్మెంట్ వాసులు ఉన్నారో అపార్ట్మెంట్ వాసులకు ఇబ్బంది జరగకుండా అట్లాగే రెస్క్యూ ఆపరేషన్ కూడా కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన సమాచారం కోసం పోలీసుల్ని అడిగినప్పుడు వాళ్ళు అంటే ఈ ఒకవేళ ఇంటర్స్టేట్ గ్యాంగా అట్లాగే లేదంటే యాంటీ సోషల్ ఎలిమెంట్సా లేదంటే మిగతా ఏమైనా యాంగిల్స్ ఉన్నాయనే దాంట్లో పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదు. ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూషన్ అయిపోయిన తర్వాతనే దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి ఆక్టోపస్ ఫోర్సెస్, ఎందుకంటే ఆక్టోపస్ బలగాలకు సంబంధించిన దాంట్లో ఇప్పటివరకు ఎఫ్ బ్లాక్లో ఆపరేషన్స్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. దాంతోపాటుగా లోపల 280 మంది పోలీస్ ఫోర్సెస్ కూడా సెర్చింగ్ చేస్తున్నారు. అట్లాగే డాగ్ స్క్వాడ్స్ని కూడా లోపలికి పంపించారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు అపార్ట్మెంట్లో వెహికల్ పార్క్ చేశారు. తర్వాత వాళ్ళ మూవ్మెంట్ సంబంధించిన దాంట్లో కదలికలు ఎక్కడా కూడా పోలీసులకు ఫైండ్ అవుట్ కానట్టుగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు మొత్తం బయటకు వచ్చిన తర్వాతనే విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు కమ్యూనికేషన్ చేయడానికి కానీ పోలీసులు సిద్ధంగా లేరు. ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేయడమే వాళ్ళ మెయిన్ ప్రాపర్ ఎజెండా కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు కూడా అంటే ఎప్పుడైనా నిందితులు ఇలాంటి ముత్తూట్ ఫైనాన్స్ కానీ లేదంటే మిగతా సంబంధించిన ఎపిసోడ్స్లో ఎప్పుడైనా చోరీలు జరిగినా లేదంటే ఇట్లాంటి దోపిడీ దొంగతనాలు జరిగినప్పుడు లాస్ట్ టైం జరిగినప్పుడు అయితే ఎక్కువగా వాళ్ళు వెహికల్స్ మారుస్తూ వెహికల్ చేజిన్ నెంబర్లు మారుస్తూ అట్లాగే వాహనాలను మారుస్తూ అంతర్రాష్ట్ర ముఠాలు రాష్ట్రం దాటిపోవడం కామన్గా జరిగే తంతు. కానీ ఈసారి బ్యాంకు రాబరీ జరిగిన తర్వాత వాళ్ళు ఈ అపార్ట్మెంట్లోకి వచ్చారు కాబట్టి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వ్యక్తుల లేదంటే ఈ అపార్ట్మెంట్లో వెహికల్ని పార్క్ చేసి ఇక్కడ నుంచి వేరే ఏరియాకి వెళ్ళాలనుకున్నారన్నటువంటి విషయం పైన క్లారిటీ రావాల్సి ఉంది. దాదాపు 5 గంటలు అవుతుంది. ఇప్పటివరకు ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. అట్లాగే ఆక్టోపస్ బలగాలు వచ్చి దాదాపు 1.5 నుంచి జల్లెడ పడుతూనే ఉన్నారు. ఎఫ్ బ్లాక్లో ఉన్నటువంటి ప్రతి మూమెంట్ను ప్రతి ఫ్లాట్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా ఇప్పటివరకు ఉన్నటువంటి డేటాబేస్ను బేస్ చేసుకొని, ఎందుకంటే వాళ్ళు ఉదయం బ్యాంకులో రాబరీకి ప్రయత్నం చేసినటువంటి విజువల్స్ని అట్లాగే ఆ ఫొటోస్ని కలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పోలీసుల దగ్గర ఉన్నటువంటి డేటాతో కంపేర్ చేసి కొంత డేటాను కలెక్ట్ చేశారు. దాంతోపాటుగా ఇప్పుడు ఉన్నటువంటి వెహికల్లో ఉన్నటువంటి చేజిన్ నెంబర్ను కూడా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి డేటాబేస్ను కూడా కలెక్ట్ చేశారు. కాబట్టి నిజంగానే ఈ వాహనాన్ని వాళ్ళు పర్చేజ్ చేసినటువంటి వ్యక్తులు ఈ చోరీ చేసినటువంటి వ్యక్తులు ఒకరా కాదంటే విషయం పైన కూడా పోలీసులకు క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే దోపిడీ దొంగలు కానీ లేదా నిందితులు ఎక్కువగా చేసినటువంటి దొంగతనాల వ్యవహారంలో వాహనాలను హైర్ చేసుకోవడం లేదంటే దొంగ వాహనాలను అమర్చుకున్నటువంటి ప్రక్రియ ఒకటి రెగ్యులర్గా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం తీసుకుంటే రామచంద్రాపురం జరిగినటువంటి ఇన్సిడెంట్లో దోపిడీ దొంగలు వెహికల్కి చేజిన్ నెంబర్ ఒకటి పెట్టారు. అట్లాగే వెహికల్ బాడీని మరో వెహికల్ని వాడారు. తర్వాత అక్కడ నుంచి పరారైన తర్వాత వెహికల్స్ని వేరే మారుస్తూ పోలీసులను అటెన్షన్ డైవర్ట్ చేశారు. కాబట్టి ఈసారి నిజంగానే ఈ వెహికల్ ఉన్నటువంటి చేజిన్ నెంబర్ అట్లాగే ఉన్నటువంటి వెహికల్ ఓనర్ డాటా అట్లాగే దోపిడీకి పాల్పడినటువంటి వ్యక్తులు ఒకరా కాదా అనేటువంటి విషయం పైన టెక్నికల్గా అనాలిసిస్ ఒకవైపు చేస్తూనే మరోవైపు లోపలటువంటి దోపిడీ దొంగల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ దగ్గర లోపల ఉన్నారు కాబట్టి ఒకవేళ వాళ్ళు ఇక్కడే లోపల నిజంగానే నివాసం ఇక్కడే ఉన్నటువంటి వ్యక్తులైతే ఆ అపార్ట్మెంట్లో ఇక్కడే ఉన్నటువంటి వ్యక్తులైతే ఇక్కడే పార్క్ చేసి ఇక్కడ నివాసం ఉండే వ్యక్తులైతే వాళ్ళ దగ్గర ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ క్యారీ చేసి అక్కడ హోల్డ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఉంటే నిజంగానే ఆక్టోపస్ బలగాలు కానీ లేదంటే లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు ప్రతిఘటించే టైంలో కానీ వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో ఏదైనా వాళ్ళు తిరిగి వాళ్ళపైన దాడులకు ప్రయత్నిస్తే కనుక వాళ్ళని అడ్డుకోవడానికి ఈజీగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఆక్టోపస్ స్పెషల్ ఫోర్సెస్ని రంగంలోకి దింపినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. సో మొత్తానికి మరికొద్దిసేపటి తర్వాత దాదాపు 1-2 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అయిన తర్వాత మిగతా సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే ప్రైమరీగా కేవలం సెర్చెస్ ఆపరేషన్ కొనసాగిస్తున్న లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటుగా ఎస్ఓటీ అట్లాగే ఆక్టోపస్ పోలీస్ జాయింట్ ఆపరేషన్లో రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఆ రెస్క్యూ ఆపరేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకు ఒక అంచనా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. లోపల నిందితులు ఎక్కడున్నారో అట్లాగే ఎందుకంటే 7 ముఠా సభ్యులుగా వాళ్ళు ఉన్నట్టుగా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. కేవలం వాళ్ళ సీసీ కెమెరాల్లో వచ్చినటువంటి దృశ్యాలను బేస్ చేసుకొని ఇక్కడ వెహికల్ పార్క్ చేసిన తర్వాత దీన్ని ఫైండ్ అవుట్ చేసి మాత్రమే లోపలికి రావడం జరిగింది. ఎఫ్ బ్లాక్లోకి వెళ్ళారనే విషయం తెలుసు కానీ ఎఫ్ బ్లాక్లో ఎక్కడున్నారు అనే విషయం పైన కొంత క్లారిటీ లేదు. కాబట్టి మొత్తం సెర్చెస్ ఆపరేషన్ చేసిన తర్వాతనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లో
పోలీసు అధికారులు ఈ సెర్చ్ ఆపరేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అఫీషియల్గా. ఓవర్ టు యు. సంపత్ ఓన్లీ ఎఫ్ బ్లాక్లోనే సర్చింగ్ జరుగుతోందా, అన్ని బ్లాక్ల వైజ్గా సర్చింగ్ జరుగుతోందా? సర్చింగ్ తీరు ఎట్లా ఉంది? కేవలం ఒకే బ్లాక్ను ఎంచుకొని పోలీసులు సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 6 బ్లాకులు ABCDEF అంటే 6 బ్లాకులు మొత్తం A నుంచి F వరకు ఉన్నటువంటి 6 బ్లాకులు ఉన్నప్పటికీ దాంట్లో F బ్లాక్లోకే వెళ్ళి వెహికల్ను వాళ్ళు వచ్చినటువంటి దోపిడీ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చినటువంటి వెహికల్ను టవేరా వెహికల్ని అదే బ్లాక్లో F బ్లాక్లో పార్క్ చేశారు. కాబట్టి ఆ పార్క్ చేసినటువంటి బ్లాక్లోకే వాళ్ళు వెళ్ళి ఉంటారనేది పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. దాంతోపాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్ల సరౌండింగ్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళు అదే బ్లాక్లోకి వెళ్ళినట్టుగా ఫైండ్ అవుట్ చేశారు. సో మొత్తానికి అదే బ్లాక్లో ఖచ్చితంగా ఏదో ఒక ఫ్లోర్లో వాళ్ళు ఉండుంటారనేది పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు నివాసం ఉంటున్నారా లేదనే విషయం పైన ముందుగా ఆరా తీశారు. కానీ వాళ్ళు ఇక్కడ స్టే చేస్తున్నటువంటి బయట ఇప్పుడు కూడా దాదాపు అంటే హైదరాబాద్ సిటీలో కానీ హైదరాబాద్ నగర శివారుల్లో దోపిడీలు జరిగినా, దొంగతనాలు జరిగినా, లేదంటే ఎవరైనా రాబరీస్ చేసిన అనుమానిత వ్యక్తులు కానీ అనుమానాస్పద వ్యక్తులు కానీ లేదంటే పరారీ అయినటువంటి వ్యక్తులు కానీ దోపిడీ చేసిన తర్వాత దోపిడీ అటెండ్ చేసిన తర్వాత పరారీ అయినటువంటి వ్యక్తుల కోసం రెగ్యులర్గా దాదాపు అంటే 2 నుంచి 3 ముఠాలు ఎక్కువగా రెక్కి వేసేటటువంటి ముఠా ఒకటి, అట్లాగే దోపిడీకి అటెంప్ట్ చేసే ముఠా, దాని తర్వాత ప్రికాషనరీ మెజర్మెంట్స్ తీసుకొని అలర్ట్స్ చెప్పేందుకు ఒక ముఠా, అంటే ఇంటర్ స్టేట్ ముఠాలకు రెగ్యులర్గా ఉన్నటువంటి ఒక మోడస్ ఆపరెంట్ ఇది. సో అట్లాంటి టైంలో ఇట్లాంటి మోడస్ ఆపరెంట్తో ఉన్నటువంటి ముఠాలను రెగ్యులర్గా రోడ్లపైన లేదంటే వాళ్ళను దాదాపు ట్రాక్ చేసేందుకు ట్రేస్ చేస్తున్నటువంటి సందర్భాలు కానీ లేదంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటువంటి టైంలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పోలీసులు ట్రాక్ చేసిన ఇన్సిడెంట్లు ఉన్నాయి. కానీ ఇట్లా జనావాసాల మధ్యలో కానీ లేదంటే అపార్ట్మెంట్లోకి నిజంగానే నిందితులు చొరబడ్డప్పుడు రెస్క్యూ ఆపరేషన్ చేసినటువంటి ఇన్సిడెంట్లు ఎప్పుడు కూడా లేవు. సో దీంతో కొంత పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఉదయం జరిగినటువంటి ఎపిసోడ్లో వాళ్ళు రిపీటెడ్ అఫెండర్స్ కాదు, దాంతోపాటుగా వాళ్ళంతా కూడా ఇంటర్ స్టేట్ గ్యాంగ్ సంబంధించిన సభ్యులో లేదంటే యాంటీ సోషల్ ఎలిమెంట్ సంబంధించిన సభ్యులు అన్నది పోలీసులు కొంత ముందుగా అంచనా వచ్చారు. దాంతోపాటుగా దాని బలం చేకూరే రీతిలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, మారణాయుధాలు వాళ్ళు క్యారీ చేస్తూ చోరీ చేశారు. దాంతోపాటుగా హైదరాబాద్ సిటీలోనే దాదాపు అంటే రాజేంద్ర నగర్ అట్లాగే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కడా కూడా పోలీసులకు అనుమానం రాకుండా వాళ్ళ కళ్ళు గప్పి పారిపోయే ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా ఈ అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఇక్కడే పార్క్ చేసినటువంటి ఇన్సిడెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాళ్ళు ఇప్పటివరకు కూడా వాళ్ళు ఎవరు కూడా బయటికి రాలేదు. దీంతో పోలీసులు కొంత అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఖచ్చితంగా ముందస్తు ప్రణాళికతోటే ఈ వ్యవహారానికి పాల్పడి ఉంటారు. అట్లాగే వాళ్ళు ఏవైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివిటీస్ కూడా ఉండి ఉంటాయన్నటువంటి అనుమానం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపైన ఒక నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నటువంటి ఉద్దేశంతోనే పోలీసులు రైడ్స్ నిర్వహిస్తున్నారు. దీంట్లో రెగ్యులర్గా అయితే ఒకవేళ ఈజీగా ఉన్నటువంటి ఆపరేషన్స్ అయితే సీరియస్గా లేవు అనుకుంటే సీరియస్ లేనటువంటి ఇష్యూస్ అయితే అట్లాంటి ఇష్యూస్లో కేవలం పోలీసులు, లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు లేదంటే స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మాత్రమే రైడ్స్ నిర్వహిస్తారు. కానీ ఈసారి ఎందుకంటే ఎక్కువగా ఇలాంటి అసాంఘిక శక్తులు కానీ అసాంఘిక కార్యకలాపాలు చేసినటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా వచ్చినప్పుడే ఆక్టోపస్ బలగాలని రెగ్యులర్గా రంగంలోకి దింపుతారు. ఎందుకంటే రొటీన్గా వాడేటువంటి పోలీస్ ఫోర్సులతో పాటుగా ఆక్టోపస్ బలగాలు రావడం అంటే కొంత అనుమానాస్పద సస్పీషియస్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆక్టోపస్ బలగాలను ఎక్కువగా గ్రౌండ్లోకి దింపుతారు. కాబట్టి ఆక్టోపస్ ఫోర్సెస్ 80 మంది ఫోర్స్ వరకు కూడా వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో పోలీసులకు ప్రైమరీగా కొన్ని
ఇష్యూస్ ఉండుంటాయి, ప్రైమరీగా కొన్ని ఇన్పుట్స్ అంది ఉంటాయి అనేది ఒక అంచనాగా పోలీసులు మనకున్నటువంటి సోర్సెస్ని బట్టి చెప్తున్నారు. కాబట్టి సో మొత్తానికి మరికొద్దిసేపటి తర్వాత నిజంగానే ఆ ఎలిమెంట్స్ వాళ్ళు ఎవరైతే 7 వ్యక్తులు అక్కడ నుంచి ఘటనా స్థలం నుంచి ఇన్సిడెంట్ అటెంప్ట్ చేసిన తర్వాత బ్యాంక్ రాబరీకి అటెంప్ట్ చేసిన తర్వాత పరారై వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు తారసపడితే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసులు ఒక ఏదైనా కేసును దర్యాప్తు చేసినప్పుడు నిందితులకు సంబంధించినటువంటి ఆచూకీ లభ్యమైన లేదంటే నిందితుల ఆనవాళ్ళు చిక్కిన వాళ్ళకి సంబంధించినటువంటి ఫొటోస్ని కానీ ఇమేజెస్ని కానీ కట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటాబేస్ క్రైమ్ రికార్డు బ్యూరో ఏదైతే ఉందో క్రైమ్ రికార్డ్స్తో కంపేర్ చేసుకోవడం, క్రైమ్ రికార్డ్ బ్యూరోతో కంపేర్ చేసుకున్న తర్వాత ఒకవేళ వాళ్ళు అనుమానిత వ్యక్తులు కానీ రిపీటెడ్ అఫెన్సెస్ చేసినటువంటి వ్యక్తులు అయితేనే కొంత సీరియస్గా తీసుకుంటారు. దానికి తోడుగా వాళ్ళు మారణాయుధాలు వాడుతూ ఇక హైదరాబాద్లో సిటీలోనే సంచరిస్తూ కొంతకాలంగా వాళ్ళు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నటువంటి ఒక ప్రైమరీ సమాచారం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ కేసును ఈజీగా తీసుకోవడానికి వీల్లేదనేది పోలీసు అధికారులు భావించారు. దీంతోనే స్పెషల్ ఫోర్సెస్ని రంగంలోకి దింపారు. 280 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు, అట్లాగే టాస్క్ ఫోర్స్ ఎస్ఓటీ పోలీసులు, అట్లాగే దాంతోపాటుగా ఆక్టోపస్ బలగాల్ని గ్రౌండ్లోకి దింపారు. డైరెక్ట్గా నేరుగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ షాండిలియా నేతృత్వంలో ఆపరేషన్ కొనసాగుతూ వస్తుంది. దాదాపు 4 నుంచి 5 డీసీపీలు, అట్లాగే 8 మంది డిఎస్పీలు, 14 మంది సిఐలు, దాంతోపాటుగా ఎస్ఐలు, కానిస్టేబుల్ను మొత్తం కూడా గ్రౌండ్లో ఉంచారు. ప్రతి అణువు కూడా జల్లెడ పట్టాలంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మొత్తం 6 బ్లాకుల చుట్టూ కూడా పోలీసులతో నిఘా పెట్టారు. నిఘా పెట్టడంతో పాటుగా ఈ 6 బ్లాకుల చుట్టుపక్కల నుంచి ఎవరైనా వ్యక్తులు బయటికి వెళ్ళినా రావాలన్నా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అట్లాగే వాళ్ళను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి బ్లాక్లో ఉన్నటువంటి వాళ్ళను ముందుగా ఖాళీ చేయించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో పోలీసులు ఆలోచించారు. కానీ తర్వాత అపార్ట్మెంట్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు లోపల ఉండగానే సెర్చ్ ఆపరేషన్ చేయాలనేది వాళ్ళు కంటిన్యూ చేయాలనుకున్నారు. ఎందుకంటే సాయంత్రం 6 గంటల సమయంలో సమాచారం వచ్చినప్పటికీ 6 గంటల తర్వాత అంటే సుమారు 7:30 గంటల సమయంలోనే ఈ ఆపరేషన్ ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేశారు. ఆ టైంలో ఎవరు కూడా అపార్ట్మెంట్ వాసులు బయటకు రావద్దని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఒకవేళ కొత్త వ్యక్తులు కానీ లేదంటే ఎవరైనా మీరు బెదిరింపులు చేసి మిమ్మల్ని లోపల ఉంచే ప్రయత్నం చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ ముందుగానే పోలీసులు బ్లాక్ టు బ్లాక్ వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాబట్టి ఎఫ్ బ్లాక్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లోపలే ఉండాలన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో వాళ్ళు లోపల ఉండగానే మరోవైపు ఆపరేషన్ కొనసాగుతుంది. దాదాపు 4 గంటలుగా ఆపరేషన్స్ కొనసాగుతుంది. కాబట్టి ఒకవేళ నిజంగానే నిందితులు లోపల ఉన్నారన్నటువంటి విషయం ఉంది. కాబట్టి ఒకవేళ నిందితులు లోపల ఉండి ఉంటే ఇంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున పోలీసు ఫోర్సెస్ వచ్చాయి. అట్లాగే ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటుగా ఆక్టోపస్ బలగాలు కూడా గ్రౌండ్లోకి వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని అల్లటప్ప లోకల్ అఫెండర్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ బయటికి రాకుండా వాళ్ళు ఇప్పటికీ అబ్జర్వ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మారణాయుధాలు కానీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కానీ భారీ ఎత్తున ఉండే అవకాశం ఉందనేది పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పోలీసుల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సెర్చింగ్ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తున్నారు. లాస్ట్ టైం జరిగినటువంటి చొప్పదండి ఎపిసోడ్ కావచ్చు, బ్యాంక్ రాబరీ కావచ్చు, దాని తర్వాత జానకీపురం ఎన్కౌంటర్ టైంలో జరిగినటువంటి సిమి ఉగ్రవాదులు కావచ్చు. ఎందుకంటే సిమి ఎలిమెంట్స్ ఏదైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సిమి ఉగ్రవాదులు కూడా ఇలాంటి బ్యాంక్ రాబరీ చేస్తూ ఆ రాబరీ ద్వారా వచ్చినటువంటి డబ్బును ఫండింగ్కి మొబిలైజేషన్కి యూజ్ చేస్తుంటారు. కాబట్టి అట్లాంటి ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే ఇంటర్ స్టేట్ గ్యాంగ్ సంబంధించి స్పెషల్లీ రాజస్థాన్, బీహార్ అట్లాగే ముంబై నుంచి వచ్చినటువంటి గ్యాంగ్స్ మారణాయుధాలను వాడడం, అవసరమైతే ఎదురుగా వచ్చినట్టు వాళ్ళను మట్టుబెట్టైనా సరే ఆ గ్రౌండ్లో నుంచి పారిపోవడానికి అట్లే దాంతోపాటుగా రిపీటెడ్ అఫెన్స్ ఎట్లా చేయాలన్నటువంటి విషయం పైన పక్కా ప్రణాళిక ఉంటుంది. కాబట్టి అట్లాంటి స్పెషలైజ్డ్ గ్యాంగ్స్ అయినా కానీ అంత ఈజీగా తీసుకోవడానికి లేదంటే ఉద్దేశంతోనే ఈ 2 రకాల ఎలిమెంట్స్ ఇటు సిమి సంబంధించి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సంబంధించినటువంటి యాక్టివిటీస్తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులైనా అట్లాగే ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ అంతర్రాష్ట్ర ముఠాలకు సంబంధించిన సభ్యులైనా కానీ 2 గ్యాంగ్లైనా కానీ ఏ గ్యాంగ్ అయినా ఎదురుపడ్డా అట్లాగే వాళ్ళు తిరగబడ్డా కానీ వాళ్ళను కట్టడి చేసేందుకు ఈజీగా ఉండేందుకే పోలీసులు ముందస్తు ప్రణాళికలో భాగంగా మొత్తం కట్టడి చేసినట్టుగా తెలుస్తుంది. పోలీసులు తీసుకున్నటువంటి సీరియస్నెస్ అట్లాగే ఇప్పుడు తీసుకున్న ఆపరేషన్ బట్టి చూస్తే మాత్రం ఆక్టోపస్ బలగాలు వచ్చాయి. కాబట్టి కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకోరు. ఎందుకంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదనే విషయం పైన క్లారిటీ తీసుకునేందుకు ముందుగా లోకల్ పోలీసులు ఆ ఫొటోస్ కానీ పొద్దునటువంటి బ్యాంక్ రాబరీకి అటెంప్ట్ చేసినటువంటి విజువల్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ విజువల్ ఉన్నటువంటి ఇమేజెస్ని కట్ చేసి ఇమేజెస్ని పంపించినా కానీ ఆ ఇమేజెస్ను కంపేర్ చేసి
వీళ్ళు ఎక్కడ నిందితులు, అట్లాగే వీళ్ళకి సంబంధించినటువంటి ఆనవాళ్లతో ఉన్నటువంటి నిందితులు, అబ్స్కాండ్లో ఉన్నటువంటి నిందితులు కానీ, లేదంటే మోస్ట్ వాంటెడ్ సంబంధించిన నిందితులు ఉన్నా కానీ ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లాంటి దాంట్లో కావచ్చు, స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో కావచ్చు, వాళ్ళు డాటా కంపేర్ చేసుకునేందుకు ఈజీగా ఉంటుంది కాబట్టి అట్లాంటి డాటాను ఏమైనా కంపేర్ చేసుకొని ముందస్తుగానే ఆ ఆనవాళ్ళు ఏమైనా ఉంటే పోలీసులు అలర్ట్ అయ్యారంటే విషయం పైన క్లారిటీ రావాల్సి ఉంది. 2 గంటలుగా మరో 2 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అయిన తర్వాత అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ హ్యాపీ హోమ్ సంబంధించినటువంటి అపార్ట్మెంట్ ఏరియాను మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారు 6 బ్లాక్లను మొత్తం కూడా అదుపులోకి తీసుకున్నారు. 6 బ్లాకులు ఉన్నటువంటి 6 బ్లాకులు అంటే ఏ నుంచి F వరకు ఉన్నటువంటి బ్లాక్స్ అన్నింటినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రతి బ్లాక్ను ఈవినింగ్ నుంచి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత F బ్లాక్లోనే వాళ్ళు ఉండొచ్చు అన్నటువంటి ఒక అనుమానంతో ఇప్పటివరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ వస్తుంది. సో మొత్తానికి చూడాలి, మరికొద్ది సేపటి తర్వాత దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఆపరేషన్ కంటిన్యూ అయ్యేటప్పుడు కానీ, లేదంటే ఆపరేషన్ సెర్చింగ్ ఆపరేషన్ పైన క్లారిటీ వచ్చే వరకు కూడా ఎవరు కూడా మీడియాతో మాట్లాడడానికి వీలు లేదన్నటువంటి ఒక ఆదేశాలు పోలీసు ఉన్నతాధికారులకు ఉంది కాబట్టి, సో దాన్ని బేస్ చేసుకొని రెస్క్యూ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మొత్తం ఒకవేళ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని మాత్రమే లీక్లు ఇవ్వాలి తప్ప ముందస్తుగా ఏ అధికారి కూడా మాట్లాడడానికి, మీడియాతో మాట్లాడడానికి వీలైనటువంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇప్పటికే పోలీసు బాసుల నుంచి ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా మీడియాతో మాట్లాడడానికి సిద్ధంగా లేదు. రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుందనేటువంటి విషయాన్ని మాత్రమే పోలీసులు కొంతమంది ఇక్కడ పోలీసు అధికారులు కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు తప్ప మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఇక ఈ రెస్క్యూ ఆపరేషన్ నైట్ అంతా కంటిన్యూ అవుతుందా, లేదంటే మరో 2 గంటల్లో ఫినిష్ చేస్తారని చూడాలి. ఎందుకంటే F బ్లాక్ పైనే స్పెషల్ ఫోకస్ పెట్టారు కాబట్టి ఆ స్పెషల్ ఫోకస్ పెట్టినటువంటి బ్లాక్లో వాళ్ళు ఎక్కడైనా నిజంగానే నివాసం ఉన్నారా, లేదంటే వాళ్ళు అవుట్ సైడర్స్గా అపార్ట్మెంట్ లోపలికి ఎంటర్ అయ్యి లోపల తలదాచుకున్నారంటే విషయం పైన 2 విషయాల్లో క్లారిటీ రావాల్సింది. ఒకవేళ ఈ అపార్ట్మెంట్లోనే నివాసం ఉండి చాలా కాలంగా ఒకవేళ వాళ్ళు బస చేసి కనుక ఉంటే వాళ్ళ దగ్గర ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కానీ, లేదంటే కొంత మారణాయుధాలు కానీ, అట్లాగే వాళ్ళు కొంత అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని బేస్ చేసుకొని పోలీసులు కొంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ఆక్టోపస్ ఫోర్స్ అయితే ఎనీ టైం వాళ్ళకి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు తిరగబడ్డా కానీ, వాళ్ళు డిఫెన్స్ జోన్లోకి వెళ్ళినా కానీ అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో టోలీ చౌక్కి, అట్లాగే ఈ మైదీపట్నం ఏరియాతో పాటుగా రాజేంద్రనగర్, ఉప్పర్పల్లి ఇప్పుడున్నటువంటి ఏరియాలో ప్రాంతాల్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు చాలాసార్లు ఐసిస్ సంబంధించిన ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్న వాళ్ళను, సానుభూతి పరులను అరెస్ట్ చేసినటువంటి అనుభవాలు పోలీసులకు ఉన్నాయి. సో ఇట్లాంటి అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ రాబరీ చేసినటువంటి వ్యక్తులు, నిందితులు, ఆగంతకులు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళకి సంబంధించిన డేటాబేస్ ఏంటి అనే విషయం పైన డాటాను కలెక్ట్ చేయడంతో పాటుగా వాళ్ళను హ్యాండిల్ చేయడంలో కొంత స్మూత్ హ్యాండ్లింగ్ చేస్తూనే సేమ్ టైంలో ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా, ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులకు ఇబ్బంది జరగకుండా, లోకల్గా ఉన్నటువంటి స్థానికులకు ఇబ్బంది జరగకుండా ఈ సేమ్ టైంలో వాళ్ళను అరెస్ట్ చేయడానికి పక్కాగా స్మూత్ వేలో హ్యాండిల్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మైలాడ్ దేవపల్లి ముథూట్ ఫైనాన్స్ల చోరీకి ప్రయత్నించిన దొంగల ముఠా కోసం పోలీసులు భారీ ఆపరేషన్ మొదలుపెట్టారు. నిందితులు వాడిన వాహనాన్ని ఉప్పర్పల్లిలోని హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్లో గుర్తించారు. నిందితులు కూడా అందులోనే ఉన్నారన్న అనుమానంతో ఆ భవనాన్ని పోలీసులు ముట్టడించారు. దాదాపు 300 మంది పోలీసులు భవనాన్ని చుట్టుముట్టారు. దీంతో ఆ ఏరియాలో టెన్షన్ పరిస్థితి కనిపిస్తోంది. అపార్ట్మెంట్ల దాదాపు 450 ప్లాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. మూడు 300 మంది పోలీసులతో పాటు దాదాపు 80 మంది ఆక్టోపస్ బలగాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. కొద్దిసేపటి క్రితమే దొంగల కోసం సెర్చింగ్ మొదలుపెట్టినట్లు సమాచారం అందుతోంది. ఆక్టోపస్ బలగాల సాయంతో గడప గడపను చెక్ చేస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిలియా, క్రైమ్ డీసీపీ జానకి షర్మిల
సెర్చ్ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు. వెహికల్ సెర్చింగ్ అనేది మార్నింగ్ నుంచి నడుస్తుంది. అన్ని పార్టీలు మా సైబరాబాద్లో మొత్తం అందరూ కూడా ఇన్స్పెక్టర్స్, ఎస్ఓటీస్ అందరూ కూడా సిపిఆర్ ఆధారం మొత్తం తిరుగుతుంటే మాకు సాయంకాలం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ వెహికల్ అబాండన్ చేశారని. సో దీంట్లో నుంచే ఆపరేషన్ జరిగిండొచ్చు అన్న కోణంలో మేము ఆ వెహికల్ పెట్టినటువంటి ప్రదేశంలో వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి ఎవరైనా షెల్టర్ తీసుకున్నారా అని చెప్పి ఆ కోణంలో ఇక్కడ సెర్చ్ చేస్తున్నాం. వాళ్ళు మాకు సీసీ ఫుటేజ్లో దొరికిన ప్రకారం 8 మంది అని మేము అనుకుంటున్నాం. అంటే 5 మంది లోపలికి వచ్చారు, 3 వెహికల్లో ఉండి వాళ్ళు పారిపోయేటప్పుడు పబ్లిక్ చూశారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. వేరే స్టేట్ వాళ్ళందరూ, ఇక్కడ వాళ్ళు కారు, వేరే స్టేట్ వాళ్ళు. అంటే వాళ్ళు మాట్లాడిన భాషను బట్టి, వాళ్ళు మనుషులను బట్టి, వాళ్ళ డ్రెస్ని బట్టి ఇది మేము మీడియాకి అందరికీ కూడా ఆల్రెడీ వీళ్ళ క్లియర్ ఫొటోస్ కూడా ఇచ్చాము. సో వాళ్ళని చూసి అంటే గుర్తుపడవచ్చు ఈజీగా ఎక్కడ వాళ్ళు ఎవరని. వాళ్ళకి సంబంధించి చూసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిగా. అదే మేము అనుకోవడం ఏంటంటే ఇక్కడ ఎవరైనా షెల్టర్ ఇచ్చిండొచ్చు అని అనుకుంటున్నాం. తర్వాత ఎక్కడున్న అనుమానితులను ఏదో ఒక టవర్లో దాచుకొని ఉండొచ్చు అని ఒక అనుమానం కోణంలో పోలీస్ అంతా పర్యవేక్షిస్తున్నారు. 950 అపార్ట్మెంట్లు, 1000 మంది ప్రజలు ఈరోజు సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ సెలబ్రిస్తూ హైదరాబాద్లో జరుగుతుంది. దీన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? స్థానికులు ఇక్కడ అపార్ట్మెంట్ వాసులు కొంత భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఎంటైర్గా అంటే మీ అపార్ట్మెంట్లో ఇట్లా జరుగుతుంది అనేది బయటకు వస్తుంది. సినిమాలో చూసారు కానీ ఈరోజు నిజంగానే చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే స్థానికంగా ఉండడం వల్ల మేము స్వయంగా చూస్తున్నాము. కానీ ఎక్కడి నుంచి వచ్చిన దొంగల మూట, వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఇలాంటి దొంగతనాలు చేస్తున్న వాళ్ళని ఇటువంటి స్థావరం ఇవ్వడం, తెలివకి ఇవ్వడమే తప్ప తెలిసి ఎవరు ఇవ్వరు. అటువంటి వాళ్ళని ఏ విధంగానైనా పట్టుకోవడమే ముఖ్యం. సుమారు పొద్దున ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇక్కడ అపార్ట్మెంట్కి వచ్చింది అనేది ఒక అంచనా. ఆ 11 గంటల ప్రాంతంలో వాచ్మెన్ చూడడము, తర్వాత ఆ టవర్ ప్రెసిడెంట్కి చెప్పడము, ఆ ప్రెసిడెంట్ మళ్ళీ అనుమానంగా 2-3 గంటల తర్వాత 3 గంటల ప్రాంతంలో 100కి ఫోన్ చేయడము, ఆ తర్వాత 4 గంటల ప్రాంతంలో పోలీసు వాళ్ళు రావడము, ఆ విధంగా ఈ సెర్చ్ అనేది మొదలైంది. మీకు పోలీసులు ఏ టైంకి వచ్చారు ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు? అట్లాగే వీళ్ళు ఇక్కడ ఉంటున్న వాళ్ళ లేదంటే ఈ అపార్ట్మెంట్లోకి? అంటే ఇక్కడ స్థానికంగా వాళ్ళు ఉంటున్న వాళ్ళు అనేది ఎక్కడ చెప్పలేము. ఏదో టెనెంట్ ఎవరి ద్వారానో కిరాయికో వాళ్ళు ఏదో టెనెంట్గా ఎక్కడో ఉంటున్నారని ఒక అనుమానం. ఎందుకంటే వాహనం లోపలికి వచ్చింది కాబట్టి ఏదో ఒక అపార్ట్మెంట్లో వాళ్ళు తలదాచుకున్నారనే అనుమానంతో పోలీసులు పర్యవేక్షిస్తారు. ఎంతకాలం అది తెలియదు, మనం గుర్తించలేము. మేము ఇక్కడే స్థానికం, అది పూర్వం మా స్థానికం. ఈ అపార్ట్మెంట్ కట్టక ముందు నుంచి మేము ఇక్కడ ఉంటాం. పోయి వచ్చినాం. పోలీసు వాళ్ళందరూ ప్రతి అపార్ట్మెంట్ సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇందులో సుమారుగా ప్యాలెస్ ABC టవర్ 1 to 6 అంటే మొత్తం 9 టవర్లు ఉంటాయి. సుమారుగా 800 కుటుంబాలు ఇలా నివసిస్తాయి. అందులో ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రజలు కొంత భయాందోళనకు గురవుతున్నారు. కాకపోతే తప్పదు, పోలీసులకు సహకరించాల్సిన బాధ్యత మన పౌరుల మీద ఉంది కాబట్టి పోలీసులకు సహకరించి, అన్ని కుటుంబాలు సహకరించి, అన్ని ఏవైతే తలుపులు వేసి తాళాలు వేసి ఉన్నాయో ఆ తాళాలను కూడా కొన్ని పగలగొడుతున్నారు. ఎక్కడ దొరికిన అనుమానితులను పట్టుకోవాలనే ఉద్దేశంతో పోలీసు పర్యవేక్షిస్తున్నది. వారికి మా సహకారం ఎప్పుడు ఉంటుంది స్థానికంగా. దీంట్లో ఒకటే అంటే పోలీసుల దగ్గర నుంచి రావట్లేదు కానీ సమాచారం అంటే వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్న వల్ల లేదంటే అనుకోకుండా ఈ వెహికల్ ఇక్కడ తెచ్చుకొని తలదాచుకున్నటువంటి వల్ల మీకు ఏముంది? వాహనం ఇక్కడ వచ్చి పార్క్ చేసిన తర్వాత అనుమానితంతోనే వాచ్మెన్ గమనించిన తర్వాతనే ఇక్కడ అందరికీ రావడం జరిగింది తప్ప ఇక్కడ ముందుగానే ఇక్కడ ఎవరు గుర్తించింది కాదు. వాచ్మెన్ కదా అనుమానం. నెంబర్ ప్లేట్ సంబంధించిందంటే అదే ఇప్పుడు నంబర్ ప్లేట్ ఒక 2 వ్యక్తులు దిగరు అనేది మాకు ఒక లోపల తెలిసిన సమాచారం. 2 వ్యక్తులు లోపలికి దిగడము, ఒక వ్యక్తి ఒక నంబర్ ప్లేట్ని పీకి కార్లో వేయడము, తర్వాత ఏదో బట్టలు మార్చుకొని వెళ్ళడము, ఇవన్నీ గమనించిన తర్వాత వాళ్ళు పోతుంటే సీసీ ఫుటేజ్ టవర్ 1 దగ్గర ఒక సీసీ ఫుటేజ్ ఉంది, ప్లస్ ఇక్కడ ఒక సీసీ ఫుటేజ్ ఉంది. ఆ కెమెరాల ద్వారా ఇద్దరు నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయారు అనేటట్టు కనిపిస్తుంది కోణంలో. కానీ ఇక్కడ తల దాచుకున్నారు అనేది ఖచ్చితంగా ఏదో చెప్పలేము. బట్ ఆపరేషన్లో ఇంకా అది సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు, కానీ చేయడం మాత్రం ధర్మం కాబట్టి పోలీస్ ఆ విధంగా సహకరిస్తుందని మేము అనుకుంటున్నాం. మీరు వాచ్మెన్ తోటి మాట్లాడారు, ఎందుకంటే వాళ్ళు ఈ అడ్రస్ తెలియకపోయినా కానీ అంత ఈజీగా, ఎందుకంటే ఒక దగ్గర రాబరీ చేసిన తర్వాత డైరెక్ట్గా ఈ ఏరియాకి వచ్చి ఇక్కడ వెహికల్ పార్క్ చేశారు కాబట్టి ఈ అపార్ట్మెంట్లో కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే సమాచారం ఏమైనా ఉందా? ఆయనకి వాచ్మెన్ కానీ ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? వాళ్ళు సమాచారం ఏం లేదు, ఇంతకుముందు ఎవరు వాళ్ళని చూడలేదు. ఇక్కడ తలదాచుకున్నారు అనేది అయితే వాస్తవానికి ఎవరు తెలియదు. ఆ వాహనం రావడంతో ఆ వాహనం ఈరోజు ముత్తూట్ ఫైనాన్స్ దగ్గర దొంగతనం జరగడము, ఆ వాహనాన్ని అక్కడ చూడడం ఇక్కడ చూడడం కాబట్టి బయటపడ్డది. అదర్వైజ్ వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు అనేది చెప్పలేము. దాదాపు అంటే ఇక్కడ స్థానికులు కూడా దాదాపు రాత్రి 12 అవుతోంది. ఇప్పటికి కూడా ఇక్కడ స్థానికులంతా కూడా ఏం జరుగుతోంది, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, పోలీసులు ఒక అపార్ట్మెంట్ను చుట్టుముట్టి సినిమా ఫక్కీ రీతిలో మొత్తం అపార్ట్మెంట్ చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్స్ కంటిన్యూ చేయడం, దాంతోపాటుగా పోలీసులు అందరినీ వీళ్ళని కట్టడి చేసి లోపలికి వందలాది మంది పోలీసులు రావడం, వెహికల్స్ అన్ని మొబిలైజ్ కావడం కొంత ఆందోళనకి గందరగోళానికి గురి చేస్తున్నప్పటికీ ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ
కానీ లేదంటే రాబరీలకు దోపిడీలకు పాల్పడిన వ్యక్తులైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయినా వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసులపైన ఉంటుంది. అట్లాగే వాళ్ళకి సహకరించాల్సినటువంటి బాధ్యత పౌరులుగా వాళ్ళపైన ఉంటుందనేది పబ్లిక్ చెప్తా ఉన్నారు. లోపల ఉన్నటువంటి పబ్లిక్ కూడా ఇప్పటి వరకు చాలా మంది కోఆపరేట్ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దాదాపు 4 గంటలుగా సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నప్పటికీ వాళ్ళంతా కిమ్మనకుండా పోలీసులకు సహకరిస్తున్నారు. అట్లాగే వాళ్ళ లోపల ఉన్న వాళ్ళను పట్టుకుంటేనే వాళ్ళు క్షేమంగా ఉంటారంటే ఒక ఉద్దేశంతో ఉన్నారు. ఇక దీంట్లో క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే టవేరా వెహికల్ ఎప్పుడైతే మైలారదేవరపల్లిలో రాబరీ జరిగిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఈ అపార్ట్మెంట్ వైపే వచ్చింది కాబట్టి సీసీటీవీ కెమెరాలో కూడా టార్గెటెడ్గా ఈ ఏరియాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళను ఎవరు వెంబడించకపోయినా పోలీసులకు సంబంధించినటువంటి చెక్ పోస్టులను ముందస్తుగానే పసిగట్టి 4 చెక్ పోస్టులు నార్సింగి అట్లాగే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఏర్పాటు చేసినప్పటికీ ఆ చెక్ పోస్టులను ముందుగానే పసిగట్టినటువంటి వ్యక్తులుగా వాళ్ళు ముందుగానే రెక్కి వేసినట్టుగా తెలుస్తుంది. సో వాటన్నింటినీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాటన్నింటినీ అటెన్షన్ డైవర్ట్ చేస్తూ ఈ హ్యాపీ హోమ్స్ వైపుగా వచ్చినట్టుగా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. కాబట్టి ఈ హ్యాపీ హోమ్స్కు డైరెక్ట్గా రావడానికి కారణం ఏంటి? ఎందుకంటే హ్యాపీ హోమ్స్లోకి డైరెక్ట్గా వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన సంబంధికులు వ్యక్తులైనా ఎవరైనా ఉండాలి. లేదంటే హ్యాపీ హోమ్స్లో గతంలోనే వాళ్ళు ఒక పోర్షన్ను రెంట్కు తీసుకున్నటువంటి వ్యక్తుల దీనిపైన ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే సర్వసాధారణంగా ఏదైనా కానీ హైదరాబాద్ సిటీలో దీంట్లోనూ ఇట్లాంటి ఉప్పర్పల్లి రాజేంద్రనగర్ లాంటి ఏరియాలో ఒక రూట్ మ్యాప్లో రావాలంటే ఖచ్చితంగా ఆ రోడ్డు పైన ఆ రూట్ మ్యాప్ పైన పక్కాగా అవగాహన ఉండి తీరాలి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి బ్యాంకు రాబరీలో కూడా ముందుగా రూట్ మ్యాప్ అట్లాగే పోలీసు స్టేషన్స్ పోలీసు మొబిలైజేషన్ మొత్తంగా చూసుకున్న తర్వాతనే రెక్కి వేసి చోరులకు పాల్పడతారు. కాబట్టి ఈ ముఠా కూడా అలాంటి ముఠాననేది పోలీసులు అనుమానిస్తున్నారు. మరో 2 గంటల పాటు హ్యాపీ హోమ్స్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిన తర్వాత సుమారు పొద్దున ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇక్కడ అపార్ట్మెంట్కి వచ్చింది అనేది ఒక అంచనా. ఆ 11 గంటల ప్రాంతంలో వాచ్మెన్ చూడడము, ఆ తర్వాత ఆ టవర్ ప్రెసిడెంట్కి చెప్పడము, ఆ ప్రెసిడెంట్ మళ్ళీ అనుమానంగా 2-3 గంటల తర్వాత 3 గంటల ప్రాంతంలో 100కి ఫోన్ చేయడము, ఆ తర్వాత 4 గంటల ప్రాంతంలో పోలీసు వాళ్ళు రావడము, ఆ విధంగా ఈ సెర్చ్ అనేది మొదలైంది. మీకు పోలీసులు ఏ టైంకి వచ్చారు ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు? అట్లాగే వీళ్ళు ఇక్కడ ఉంటున్న వాళ్ళ లేదంటే ఈ అపార్ట్మెంట్లోకి అంటే ఇక్కడ స్థానికంగా వాళ్ళు ఉంటున్న వాళ్ళు అనేది ఎక్కడ చెప్పలేము. ఏదో టెనెంట్ ఎవరి ద్వారానో కిరాయికో వాళ్ళు ఏదో టెనెంట్గా ఎక్కడో ఉంటున్నారని ఒక అనుమానం. ఎందుకంటే వాహనం లోపలికి వచ్చింది కాబట్టి ఏదో ఒక అపార్ట్మెంట్లో వాళ్ళు తలదాచుకున్నారనే అనుమానంతో పోలీసులు పర్యవేక్షిస్తారు. ఎంతకాలంగా అది తెలియదు, మనం గుర్తించలేము. మేము ఇక్కడే స్థానికం, అది పూర్వం మా స్థానికం.